ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియాతో జరగబోయే ఓడిఐ సిరీస్కి ఇండియా స్క్వాడ్ని అయితే ప్రకటించడం నిన్న మధ్యాహ్నం ఇన్స్టాగ్రామ్లో బీసీసీఐ ఇండియా స్క్వాడ్ని రిలీజ్ చేసింది. షాకింగ్ విషయం ఏంటంటే కెప్టెన్గా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ని ప్రకటించడం జరిగింది. అసలు రోహిత్ శర్మని ఎందుకు కెప్టెన్ నుంచి తీసేశారో అసలు పర్టికులర్ రీజన్ లేకుండానే రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేశారు. అసలు ఎందుకు రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేశారు? ఇండియాకి T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ తెచ్చాడనా? ఇండియాకు రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ దొరకడం ఇండియా చేసుకున్న అదృష్టం. రే, మీకేమైనా పిచ్చి పట్టిందారా? రోహిత్ శర్మని కెప్టెన్సీ తీసేయడం ఏంట్రా? నాకైతే అర్థం కావట్లేదు. అసలు బీసీసీఐ ఏం చేస్తుందో బీసీసీఐ కన్నా అర్థమవుతుందో లేదో. రోహిత్ శర్మ యాజ్ ఏ ఓడిఐ కెప్టెన్గా 56 మ్యాచెస్ ఆడితే అందులో 42 మ్యాచెస్ గెలిచాడు. విన్ పర్సంటేజ్ 76 ఉంది. హైయెస్ట్ విన్ పర్సంటేజ్ యాజ్ ఏ కెప్టెన్ ఇన్ ద వరల్డ్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విన్నరు. ఏషియా కప్ 2023 విన్నారు. రోహిత్ శర్మ యాజ్ ఏ కెప్టెన్గా ప్రపంచంలో ఏ కెప్టెన్ సృష్టించలేని విధ్వంసాలన్నీ సృష్టించాడు. ఓడిఐ వరల్డ్ కప్ 2023లో ప్రతి మ్యాచ్ గెలిచాడు, ఒక్క ఫైనల్ మ్యాచ్ తప్పితే. ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా అన్ని మ్యాచ్లు గెలిపించాడు. T20 వరల్డ్ కప్లో కూడా ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా అన్ని మ్యాచ్లు గెలిపించాడు. అలాంటి ఇండియాకి దొరకడం ఎంతో అదృష్టం. రోహిత్ శర్మతో బీసీసీఐ సెలెక్టర్స్ ఇలా అన్నారంట, ముందు నువ్వు యాజ్ ఎ కెప్టెన్గా ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళు, తర్వాత నువ్వు రిటైర్మెంట్ కా, లేకపోతే మేము నీ నుంచి కెప్టెన్సీ లాగేసుకుంటాం, నిన్ను టీంలో నుంచి యాజ్ ఎ ప్లేయర్గా మాత్రమే కొనసాగిస్తాం, అది కూడా నువ్వు పర్ఫామ్ చేస్తేనే టీంలో ఉంచుతాం, లేకపోతే టీంలో నుంచి తీసేస్తాం అని అన్నారంట. ఈ విషయం తెలిసాక చాలా బాధ అనిపించింది. అసలు రోహిత్ శర్మ ఇండియాకి 11 సంవత్సరాల తర్వాత T20 వరల్డ్ కప్ ప్లస్ ఛాంపియన్స్ ట్రోఫీ వేస్తే ఇండియానేమో ఇలా ట్రీట్ చేస్తుంది రోహిత్ శర్మని. ఇంతకుముందు ముంబై ఇండియన్స్ కూడా 5 ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మని ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి రిమూవ్ చేసింది. కానీ రోహిత్ శర్మ మాత్రం మరోసారి సెల్ఫ్నెస్ అని నిరూపించుకున్నాడు. ముంబై తీసేసినప్పుడు సైలెంట్గా ఉన్నాడు, ఇప్పుడు ఇండియా టీం తీసేసినా ఏమనకుండా సైలెంట్గా ఉన్నాడు. దిస్ ఈజ్ ద ట్రూ సెల్ఫ్లెస్ మ్యాన్. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్, IPL, ICC ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతి ఒక్క ట్రోఫీ గెలిచాడు, ఒక్క ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత తప్ప. రోహిత్ శర్మకు మెలిగి ఉన్న డ్రీమ్ ఒకటే ఓడిఐ వరల్డ్ కప్ గెలవడం. రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ కోసం చాలా ఫిట్గా మారాడు. తను ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు 2027 వరల్డ్ కప్ ఆడడానికి. 11 kgs వెయిట్ లాస్ అయ్యాడు జస్ట్ 2 monthsలో. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది తనకున్న పట్టుదల ఏంటో 2027 వరల్డ్ కప్ గెలవాలని. నెట్స్లో ప్రాక్టీస్ చేయడం కూడా మనం చూసాం, రీల్స్లో వీడియోస్ షేర్ చేయడం. అజిత్ అగర్కర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మేము రోహిత్ శర్మని, విరాట్ కోహ్లీని 2027 వరల్డ్ కప్కి కన్సిడర్ చేయాలనుకుంటలేం. వాళ్ళు పర్ఫామ్ చేస్తేనే వాళ్ళ టీంలో ఉంటారు, లేకపోతే వాళ్ళని టీంలో నుంచి తీసేస్తాం అని చెప్పారు. డైరెక్ట్గా చెప్పడం ఏంటంటే, మీరు పర్ఫామ్ చేస్తేనే మిమ్మల్ని టీంలో ఉంచుతాం, లేకుంటే టీంలో నుంచి దొబ్బేస్తామని చెప్తున్నారు. ఏదైతే ఇండియా అయితే ఒక గొప్ప కెప్టెన్ అయితే కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు 2027 వరల్డ్ కప్ వరకు ఆడాలని, ఇద్దరి చేతుల మీదుగా ఇండియా వరల్డ్ కప్ గెలవాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇది నా ఛానల్లో మొట్టమొదటి వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.